మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్, యోగా టీచ్, ప్రాణ ట్రీట్, రింగ్ ఇన్, పూర్ణ ప్రాణ, సప్లై అడ్జస్ట్మెంట్. Let us meditate on the most auspicious form of Savitri, which shall illumine us with the truth. ఆంధ్ర మహాసావిత్రి 24వ అధ్యాయం నిర్వాణం. ఆమెకున్నది ఆత్మబలం, అది పరిశుద్ధం. ఆమె చేష్టలకు చూపులకు ఆలంబన అదే. అది లేనప్పుడు అన్నీ అంతరించిపోతాయి. వ్యక్తిగత ప్రపంచం సైతం అంతరించిపోతుంది. శూన్యంలో తనకు స్థానం ఏర్పడిన తర్వాత వివేకం తన స్వంత మందిరాన్ని ఏర్పరచుకుంటుంది. ఇక్కడ ద్రష్ట దృశ్యం వేరు వేరు కాదు. తెలివి లేకపోయినా తెలియవలసినదంతా తెలుస్తుంది. లోకరీతి అవగాహన అవుతుంది. దివ్య దృష్టికి ఈ మహావిశ్వం అవాస్తవం, అఖాతం అనిపిస్తుంది. ఆత్మ ఈ జగత్తును చూస్తుంది కానీ జీవులలో చలనం కనిపించదు. మూర్తులలో జీవం కనిపించదు. అన్నీ మృతప్రాయంగా ఉంటాయి. ఆలోచన సమసిపోగా అన్నీ లయమైపోతుంటాయి. ఒక్క శూన్యం మాత్రం మిగులుతుంది. తన భౌతిక శరీరం తెలుస్తుంది. అంతా తేజస్సుకు నీడలా కనిపిస్తుంది. లోకంలో కదిలే జీవాలు, కదలని నిర్జీవాలు అన్నీ నీడలే. కనిపించే మహానగాలు, నగరాలు మేధకు అల్పరూపాలే. అవి పదే పదే అంతర్దృష్టికి గోచరించడం వల్ల వాస్తవాలనే భ్రమ కలుగుతుంది. మహావృక్షాలతో పచ్చలు పొదిగిన మహారణ్యం పీతాంబరం పరిచినట్లు కనిపించే నేల చిత్రిత వర్ణచిత్రాలుగా కనిపిస్తాయి తప్ప శూన్యం అనిపించదు. కానీ అంచులలో కొసమెరుపులు కనిపిస్తాయి. గగనతలం పైన నీలం మన మనస్సు చేసిన కల్పన. లోకం సైతం మనస్సు కల్పించుకున్న రూపం. అవాస్తవ గగనం క్రింద కదిలే మనుషులు అట్టబొమ్మల వలె కనిపిస్తారు. అదృశ్య హస్తం ఏదో వారిని నేలపైన నడిపిస్తుంది. లేదా కాల్పనిక చిత్రంలో వారు కదిలే బొమ్మలవుతారు. మనో ప్రకంపనలే ఆలోచనల్ని కలిగిస్తాయి. ఆత్మకు, జీవానికి వాటితో సంబంధం లేదు. ప్రతిస్పందనకు నరాలు ప్రతిస్పందిస్తాయి. హృదయం స్పందిస్తే ఆనందాలు, విషాదాలు, ప్రేమలు పుట్టుకొస్తాయి. వాటిని శరీరం అనుభవిస్తూ, భరిస్తూ అన్నీ తనవే అనుకుంటుంది. భౌతిక శరీరం అణువులతో, వాయువుతో ఏర్పడుతుంది. ఇది మాయ కల్పించి తయారు చేసిన అసత్యం. మనిషి జీవనమే ఒక స్వప్నం. నిద్రలోని శూన్య శాంతి సర్వాన్ని దర్శించగలది జ్ఞాననేత్రం ఒక్కటే. అడవిలో మృగాలు గుంపులుగా కదులుతుంటాయి.
ఆనందంగా గెంతుతుంటాయి. ఒంటరిగా చరిస్తుంటాయి. వాటి కదలిక వెనక ఏదో శక్తి ఉంది. వాటికి మనస్సు లేదు. వాటికి అంతర్దృష్టి లేదు. పరమాత్మ కాలానికి, దూరానికి అందని తీరంలో సర్వాతీతంగా ఉండిపోయింది. ఒక రూపంలో, ఆకారంలో, రేఖలో, రీతిలో సత్యం ఇమడదు. మిగిలినదంతా ఆత్మగతం, నిరాధారం. సత్యం ఒక్కటి వాస్తవం. అది కాలానికి అందదు. యోగ దృష్టికి మాత్రమే సత్యం అందుతుంది. దానికొక రూపాన్ని దృష్టి కల్పించదు. చెవులకు వినిపించదు. మనస్సుకు కనిపిస్తుంది. ఆత్మకు వినిపిస్తుంది. ఇంద్రియాలకు, మనస్సుకు లోబడనిది సత్యం. యోగ దృష్టికి మాత్రమే సత్యం అందుతుంది. దానికొక రూపాన్ని దృష్టి కల్పించదు. చెవులకు వినిపించదు. మనస్సుకు కనిపిస్తుంది. ఆత్మకు వినిపిస్తుంది. ఇంద్రియాలకు, మనస్సుకు లోబడనిది సత్యం. చెవికి అందని సుస్వనమేదో ఆమెకు వినిపించింది. చెవికి అందని సుస్వనమేదో ఆమెకు వినిపించింది. అది అగోచర, అదృశ్య లోకాల నుండి వెలువడిన నాదం. అది సర్వత్రా వ్యాపించి ఉన్నదే అయినా పరిధులు, అవరోధాలు, నియమాలు ఉండనిది. అది అస్థిరం. అది అనేకత్వంలోని ఏకత్వం. అదే అనంతం. అది అనంతత్వానికి ఏకైక సంకేతం. అది అపరిమిత శూన్యమని ఆమెకి తెలిసింది. కనిపించేవి ఏవీ యథార్థం కాదు. శాశ్వతం కావు. ఎప్పటికీ రూపు దాల్చనిది శాశ్వతత్వం ఒక్కటే. మనం ఊహించలేనివి, రూపం కల్పించలేనివి శూన్యంలోనే ఉండిపోయినట్లు అనంతత్వం, అమరత్వం అనేవి మన ప్రయోగాలు. మహత్తరమైన సత్యానికి మనస్సు కల్పించుకున్న మాటలు. ఆ మహా తేజస్సులోని ఒక భాగం లోకాన్ని సృష్టించింది. గంటలు, రోజులు, కాలరాహిత్యం, వెదజల్లిన శకలాలు. వస్తు ప్రపంచం యావత్తు పరమాత్మ కాంతి కిరణాలు. ఆత్మ దర్శనం అయినప్పుడు అవి మన మనస్సు నుండి నిర్గమిస్తాయి. అద్దంలో మన ప్రతిబింబాన్ని చూచినట్లు ద్రష్ట లేకుండా దృశ్యాన్ని దర్శించవచ్చు. సత్యం ఎదుట జ్ఞానం, జ్ఞాతం, జ్ఞాని అన్నీ నిరర్ధకాలు. ప్రేమ తన పారవస్యంలో మునిగిపోతుంది. ప్రేయసి, ప్రియుడు ఇద్దరుండనవసరం లేదు. వ్యక్తిగతం కాని ప్రేమ విశ్వప్రేమగా మారుతుంది. విశ్వవ్యాప్తమవుతుంది. అదే మహాశక్తిగా పరిణమిస్తుంది. అప్పటి బ్రహ్మానందానుభూతిని సామాన్యులు భరించలేరు. అక్కడ ఎవరూ మోసపోరు. శూన్యంలో అగుపించే సత్యమే శక్తివంతం. అస్తిత్వంగా ఉన్నదంతా నశించిన జీవం మొత్తంగా నిర్జీవమైన ఆ నిర్జీవ పదార్థం శూన్యంతో లయించిన వాస్తవం తాలూకు మహత్తు మిగిలే ఉంటుంది. అరూప స్థితిలో ఉన్న ఆమెకు స్వతంత్రం చేరువయింది. ఒకప్పుడు రక్తంలో, మేధలో జీవంగా ఉన్న జీవస్థితి ఇప్పుడు శరీరాన్ని, మనస్సును దాటిపోయింది. ఇప్పుడు ఆమె ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తి కాదు. ఆమె అనంతత్వంలోకి ఎదిగిపోయింది. ఒకప్పుడు నేను అనుకున్నది ఇప్పుడు లేకుండా పోయింది. ఆమె శరీరానికి ఇప్పుడు ఆకారం లేదు. ఆత్మకు ఆధారం లేదు. ఇంద్రియ సుఖభోగాలను వదిలి ఆలోచనలు సైతం అవసరం లేకుండా చేసుకుని జ్ఞానం నుండి, అజ్ఞానం నుండి దూరమై సత్యాసత్యాలకు అతీతంగా మహాచైతన్యంలో ఓలలాడింది. ఆత్మ భావుకతను సైతం దాటిపోయింది. అది మహాచైతన్యానికి
తొలి మజిలి. అక్కడ జీవరాశి లేదు. అస్తిత్వం లేదు. ఆనందం పొందాలన్న ఇచ్ఛ లేదు. సర్వం నిరామయం. అంతా శూన్యం. స్పష్టంగా కనిపించే వెలుగు రేఖలు తనవైన గత జన్మల జ్ఞాపికలు. అగోచరం ఇప్పుడు ఆమె కేంద్ర బిందువు. ఆ శూన్య గ్రంథంలో చివరి పుటలు మిగిలాయి. అది శూన్యంలోని అవ్యక్తం, అసందిగ్ధ స్థితి. జీవి తాలూకు స్పృహ మాత్రం మిగిలి ఉంది. ఆ స్పృహ ఒక్కటే తనను శూన్యం నుండి వేరుపరుస్తున్నది. అది బ్రహ్మాన్ని చేరినా ఇంకా బ్రహ్మైక్యం కాలేదు. తను శూన్యానికి చేరువైన తన నీడ దూరంగానే ఉంది. ఛాయ కరిగిపోనంత వరకు జీవికి స్వస్థితి ఉంటుంది. తను తానుగా జీవించగల స్థితి. అయోమయ స్థితి నుండి తిరిగి జీవస్థితికి వీలున్నది. తాను ఏది సంకల్పిస్తే అది కాగలదు. అగోచరం కాంక్షిస్తే తానుగా ఉండిపోవలసి వస్తుంది. తానే సర్వం కాగలదు. లేక ఆ శూన్యం రూపం దాల్చితే తాను మళ్ళీ మనిషిగా జన్మించవలసి ఉంటుంది. శూన్యస్థితి మహత్వాన్ని ఆమె గ్రహించింది. శూన్యస్థితి మహత్వాన్ని ఆమె గ్రహించింది. లేక ఇదే సర్వానికి సమాప్తం కావచ్చు. జీవి నిష్క్రమణ కావచ్చు. లేదా చూపుకు మనస్సుకు అందని అంధకార మార్గం కావచ్చు. పరమాత్మను చేరుకున్నప్పుడు సూర్యుని రాహు మృంగి చీకటి ముసిరినట్లయింది. ఇప్పుడు ఆమెలోని జీవుడు శూన్యాన్ని ప్రశాంతిని చీల్చుకుని వెలుగు కిరణంపై జీవితంలోకి రాగలడు. అది మహాద్భుతంలోని ఒక వెలుగు కిరణం. విశ్వసృష్టికి మూలమైన శుద్ధ చైతన్యం. అది పరమసత్యానికి ప్రత్యక్ష కాంతి దర్పణం. అన్నింటిలోనూ ఒకే సత్యం భాసిస్తుంది. అదే మనిషి ఆత్మకు ఆత్మతత్వాన్ని నిజతత్వాన్ని చూపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా బ్రహ్మ సాయుధ్యం కోరవచ్చు. అది సృష్టికి చీకటి వెలుగులకు అతీతమైన స్థితి. ఆ పైన అంతా స్వచ్ఛ ధావల్యమే. అప్పుడది అధివాస్తవం, అత్యంత దూరం. మార్మిక శూన్యం కొంతదానికి అడ్డుగా ఉంది. అనంత శూన్యంలో గాని అసలు ఆధారం ఉండదు. లేకుంటే వాస్తవం వాస్తవంగానే కనిపిస్తుంది. నిర్గుణ నిరాకార చైతన్యమే సర్వ సృష్టికి జగతికి ఆధారం. అజ్ఞాన ప్రపంచాన్ని ఉద్ధరించగలది ఆ చైతన్యమే. ఆత్మను అనంత శాంతి జలాలతో ఓలలాడించగలది ఆ చైతన్యమే. నిర్గుణ నిరాకార చైతన్యమే సర్వ సృష్టికి జగతికి ఆధారం. అజ్ఞాన ప్రపంచాన్ని ఉద్ధరించగలది ఆ చైతన్యమే. ఆత్మను అనంత శాంతి జలాలలో ఓలలాడించగలది ఆ చైతన్యమే. ఆత్మను అనంత శాంతి జలాలలో ఓలలాడించగలది ఆ చైతన్యమే. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్